ఈ మధ్య ఒక వీడియో చూశాను అన్న, నిజంగా అట్లాంటి వాడిని అయితే తీసుకొచ్చి నడి రోడ్డు మీద గొడ్డలు పెట్టి నరికేయాలి. అంటే ఇట్లాంటి పౌరుష వాక్యాలు మాట్లాడుతున్నాను లేదు. ఆ వీడియో కూడా ప్రతి ఒక్కరికి కూడా కంటతడి పెట్టించేలాగా ఉంది. నన్ను ఎత్తేస్తున్నాను నా తల్లిని, ముసలామిని పట్టుకొని ఆవిడ అరుస్తుంది, మూతి మీద కొట్టడం, గగ్గోరు కాలుతో తన్నటం. నువ్వు కడుపులో ఉన్నప్పుడు కాలుతో దాన్ని, కడుపు నిండా అన్నం పెట్టాల్సిన వయసు వచ్చిన తర్వాత కడుపు మీద కాలుతో దాన్ని. నువ్వు పుట్టడం వేస్ట్, అసలు కొడుగ్గా పుట్టడమే అనవసరం కదా. ఎంత ఘోరంగా చేస్తున్నారంటే ఘోరంగా చేస్తున్నారు. ఇది రేపటి రోజున నీ కొడుకు ఇదే వీడియో చూసి నీ భార్యని నిన్ను నడు రోడ్డు మీద ఇలానే పడేస్తంత అప్పుడు తెలిసి వస్తుంది నేను చేసిన తప్పు బాధ ఏంటనేది తెలిసి వస్తుంది. చేయడా చేస్తాడు, ఇదే చేస్తాడు, అట్లాంటి కొడుకే పుడతాడు. నీ బుద్ధి ఏంటో ఇప్పుడు అంతే కదా, నీ బుద్ధి నీ కొడుకు దగ్గర రిఫ్లెక్ట్ అవుతూ ఉంటుంది తప్పనిసరిగా. నిన్ను కూడా నడు రోడ్డు మీద పడేసి తంతూ ఉంటాడు. ఆమె ఏమైనా అడిగిందా, నీకు ఏమైనా పట్టు చీరలు అడిగిందా, లేకపోతే నగలు అడిగిందా? ఇంట్లో కూర్చోబెట్టి 9 నెలలు కడుపు నిండా మోసింది నాన్న, ఒక్క క్షణం కూడా బరువు అనుకోలేదు, ఇంకా ఆనందంగా మోసింది. కన్న తర్వాత చూడగానే మొట్టమొదటిగా ఆనందపడేది ఎవరంటే తల్లిదండ్రులే. అవునా? అవును గురుగారు. వాడు ఏడుపు విని కళ్ళల్లో ఆనందించే వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే తల్లిదండ్రులే. దేనంటే పిల్లవాడు పుట్టగానే ఏడవకపోతే మనం ఏడవలసి వస్తుంది. అవును, వాడు ఏడిపే ఈ భూమి మీదకి వచ్చానని చెప్పడానికి నిదర్శనం. కాబట్టి అట్లాంటి తల్లిదండ్రులను అలా ఆ విధంగా చూడటం అనేది మహాపాపం. బ్రతికుండగానే వీళ్ళకి నరకాన్ని చూపిస్తున్నారు తప్పనిసరిగా. చనిపోయిన తర్వాత మాత్రం ఇంట్లో పెద్ద ఫోటో పెడతాడు, పూలదండ వేస్తాడు, దీపాలు పెడతాడు, ఓ 100 మందిని పిలిచి భోజనం పెడతాడు. శ్మశానంలో కూడా ఆ కట్టే ఏదైతే అది ఉంటుందో సమాధులు కూడా ఘనంగా చేస్తారు, మళ్ళీ మార్బుల్ వేసి కడతాడు. అవును కదా. అంత దానికి అసలు బ్రతుకున్నప్పుడు అట్లా చుట్టం దేనికి నాన్న, చనిపోయిన తర్వాత నువ్వు ఫోటోలు పెట్టుకోవడానికి?